శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ప్రతి మాసం ముందు కూడా మాస ఫలితాలు చెప్పుకునేటువంటిది. ఈ యొక్క మాస ఫలితాల్లో జూలై మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే జూలై మాసం అంటే మనకు ఆషాఢ మాసము, అట్లానే మాసం చివరిలోకి ఓం కాళీ శక్తి జ్యోతిష్యాలయం సికింద్రాబాద్. కోయ పూజారి లక్ష్మణరాజు గురూజీ. నరదిష్టి, వాస్తుదోషం, నాగదోషం, గ్రహ దోషాలకు ఇంకా ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా అంజనం వేసి చూసి చెప్పబడును. లక్ష్మణరాజు గురూజీ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర, ఆల్ఫా హోటల్ ప్రక్కన, సికింద్రాబాద్. శ్రావణ మాసం ప్రవేశిస్తుంది. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసాల్లో కూడా ఆషాఢ మాసం చాలా గొప్పదైందని చెప్పబడింది. ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఏంటి పండగ అంటే, దేవతలకు సూర్యోదయమైనటువంటి సమయము. దేవతలకు సూర్యోదయం అంటే దక్షిణాయన, అంటే రాత్రి సమయం, దేవతలకి రాత్రి సమయం అయ్యేటువంటి సమయం. ఈ దేవతలకి రాత్రి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి దేవతల రాత్రి సమయాన్ని దక్షిణాయన పుణ్యకాలంగా మనము అనేకమైనటువంటి వ్రతాదులు, అనేక నిర్మిష్టలతో దీక్షగా చేసుకునేటువంటి కర్తవ్య మార్గాలు అనేకం కూడా ఉంటాయి. అది ఇక్కడి నుంచి మొదలవుతుంది. అట్లనే తొలి ఏకాదశి అని మానవులకి ఉండేటువంటి ప్రధాన పండగ, మొదటి పండగగా తొలి ఏకాదశిగా చెప్పబడింది. ఈ తొలి ఏకాదశి అనేటువంటిది మనము దేవతల్లో విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి నుంచి పాటిస్తూ ఉంటారు. కాబట్టి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ద్వాదశ, అంటే మనం ఉన్నటువంటి 12 మాసాలు కూడా ఏకాదశి ఉపవాసం మొదలు పెడతారు, ఉపవాసాలు ఉండడం. అటువంటిది మహత్తరమైనది ఆషాఢ మాసంలో వస్తున్నాయి తొలి ఏకాదశిని. అట్లానే దక్షిణాయన పుణ్యకాలము, అలానే మనకు శని వక్రగమనం కూడా నడుస్తుంది. 13వ తారీఖు నుంచి జూలై వక్రగమనంలో వస్తున్నారు. ఇటువంటి మహత్తరమైనటువంటితో పాటు ఇంకా ప్రాంతీయ ఆచారాలను బట్టి కొంత జాతర కావచ్చు, అట్లనే తిరునాళ్ళను కావచ్చు, రకరకాల గ్రామదేవతా ఉత్సవాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి. అందులోనూ మనకు శక్తి స్వరూపాలని ఆరాధన ఎక్కువగా చేస్తాం ఆషాఢ మాసంలో. ఈ ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. కాబట్టి అంటే గ్రామదేవత సంరక్షించబడుతుంది. మనల్ని మన ప్రజలు కానీ మనం ఉండేటువంటి పొలిమేర వరకు కూడా గ్రామ రక్షణగా అమ్మవారు ఉంటుంది. కాబట్టి అటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం. ఇక్కడ ఈ బోనాలను గ్రామదేవత ఉత్సవాన్ని తిరునాళ్ళు, జాతర అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇటువంటి ఉత్సవానికి ఆషాఢ మాసంగా పేరు. ఈ ఆషాఢ మాసంలో ఎవరెవరు ఏం చేయాలి, ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ద్వాదశ రాశుల్లో ఆషాఢ మాసంలో చేయదగినటువంటి సూచన ఏంటంటే, ఏం చేయాలంటే మరి ఆషాఢ మాసంలో అంటే ఏదైనా శక్తి కొలది వస్త్రదానం చేస్తే కనుక చాలా విశేషంగా చెప్పబడుతుంది. అట్లానే వస్త్రదానంతో పాటు ఏదైనా ప్రతిమా దానం, అందులో వ్యాస పౌర్ణిమ కూడా ఉంది, గురు పౌర్ణిమ అంటారు. అటువంటి గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ తర్వాత ఇటువంటి మహత్తరమైన రోజులు ఉన్నాయి. గురువు ఆరాధనకి కూడా మనకు ఈ టీచర్స్ డే అని కాకుండా గురు పౌర్ణిమ అని గురువు యొక్క ఉత్సవానికి తెలియజేసేటువంటి ప్రతీకగా చెప్పబడింది. అంటే గురు పౌర్ణిమ కూడా చాలా ముఖ్యమైనది. ఇటువంటి మహత్తర రోజులు ఈ ఆషాఢ మాసంలోనే అవన్నీ కూడా మనం జరుపుకొని దేవీ దేవత అనుగ్రహాన్ని పొందుదాం. మకర రాశి యొక్క ఫలితాలు, జూలై మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క ధనుసు రాశి వారివి. కాబట్టి ధనుసు యొక్క మకర రాశి వారివి. ఈ మకర రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనంటే, వీరికి ద్వితీయమందు రాహు, తృతీయమందు శని వక్రగమనంతో ఉండడము, అలానే చతుర్థమందు శుక్రుడు, పంచమందు శుక్రుడు, షష్టమందు రవి గురులు, సప్తమందు బుధుడు, అష్టమందు కుజకేతువులు, ఇటువంటి గ్రహస్థితి ఉంది.
ఈ గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క ద్వితీయంలో రాహు ఉన్నాడు. ధనోర్ధనో భవేత్ అంటే ఎంత ధనం ఉన్నా కూడా అక్కడికి రాని సంపాదనలుగా ఏదో ధనం ఉంది కానీ ఏదో బ్లాక్ అయినట్టుగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంట్లో కోట్లు గడించినా కూడా కొంతవరకు తీయలేని పరిస్థితిగా ఉంటాయి. కుటుంబంలో కూడా మేము వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. శని తృతీయంలో వక్రగమనంతో ఉండడం వల్ల కొంత కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కానీ విపరీతంగా ఉంటాయి. అలానే పంచమందు శుక్రుడు ఉండడం వల్ల నూతన పరిచయాలు కానీ నూతన వ్యాపారాలు కానీ నూతనమైనటువంటి కార్యక్రమాలు మీకు శ్రీకారం చుట్టి వాటిని పరిష్కరింపజేస్తారు యథావిధిగానే. అట్లానే షష్టంలో రవి గురువులు ఉండటం వల్ల కొంత ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. రవి 6లో ఉన్నాడు. న్యాయస్థానంలో కానీ రాజాధనంలో కానీ ప్రభుత్వ మూలకంగా ధనం కానీ లాభించే అవకాశం ఉంది. ఏదైనా కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లు గుత్తైదారులు లాంటివి ఏదైతే ఆగిపోయిన సొమ్ము ఉందో అవి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సినీ ప్రముఖులకు కూడా శుక్రుడు యోగదాయకంగా ఉన్నాడు. రవి గురువులు కూడా యోగదాయకంగా ఉన్నాడు కాబట్టి ఆగిపోయిన సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి. అలానే సప్తమంలో బుధుడు ఉండటం వల్ల చాకచక్యత నైపుణ్యత మీ యొక్క సమయస్ఫూర్తి ఆలోచనల ద్వారా మేధా సంపత్తి ద్వారా ఎదుటి మనిషి యొక్క ఆలోచన జ్ఞానాన్ని పట్టేసి తద్వారా చాకచక్యంగా సలహాపూర్వక సూచనల పూర్వకంగా మాటలు ఇచ్చి వాళ్ళని నిలబెట్టే అవకాశం ఉంటుంది. అలానే కుజకేతువులు కూడా అష్టమంలో ఉన్నారు. ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు మాత్రం ఎక్కువగా చేయకండి. ఒకవేళ ఇంట్లో ఉన్న కత్తులు కానీ కటార్లతో కానీ కొన్ని పరికరాలు ఏవైతే ప్రమాదకరమైన పరికరాలు ఏవైతే యంత్ర పరికరాలు వాటితో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా కోసుకునేవి కానీ కట్ చేసుకునే వంటి పదార్థాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి వల్ల కొంత ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శస్త్రచికిత్స లాంటివితో కూడా ఇబ్బందికరంగా ఉండి జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఇలా కుజకేతువుల అష్టమంలో ఉండడం వల్ల ఆకస్మిక ప్రయాణాలు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మకర రాశి వారికి ఇంచుమించు యోగదాయకమైన ఫలితాలు 60% నుంచి 70% వరకు ఉన్నాయి. 30% ప్రతికూలంగా ఉన్నాయి. 60 నుంచి 70 అంటే 65%, 60% అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు కానీ కొన్ని కష్టతరంగా ఉంటుంది. అయినా కూడా విద్యార్థులు 1-2 సార్లు చదువుకోవడం మంచిది. రాజకీయ నాయకులకు కూడా కొంత యోగదాయకంగానే ఉంటుంది. సినీ ప్రముఖులకు కూడా యోగదాయకంగానే ఉంది. అంటే సినీ ప్రముఖులు ముఖ్య పంచమంలో శుక్రుడు ఉన్నాడు, బుధుడు సప్తమంలో ఉన్నాడు. కాబట్టి అటువంటి మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ యోగదాయకంగా ఉంది. వ్యాపారస్తులకు కొంత ప్రతికూలంగా ఉందని చెప్పవచ్చును. ఎందుకంటే వ్యాపారంలో స్తబ్దుతంగా ఉన్న కొన్ని నైపుణ్యత కూడా పాటిస్తారు. అట్లా మీ మాటలకి నెగ్గి కొంతమంది బ్రాండ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాండ్కి సంబంధించి వ్యవహారాలు ఏవైతే అవి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి బ్రాండ్ వ్యాపారం చేసేటువంటి వారు చిరు వ్యాపారాల కన్నా బ్రాండ్తో వ్యాపారం చేసే వారికి యోగదాయకంగా ఉంటుంది. ఈ విధంగా కొంతవరకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకోవాలి మకర రాశి వారికి. ఈ విధంగా వీరు ఏం చేసుకుంటే మరి మంచి ఫలితాలు పొందుతారు అని అంటే ముఖ్యంగా గురుక్షేత్ర దర్శనము, దత్తక్షేత్ర పారాయణము, దత్త దర్శనం, రాఘవేంద్ర స్వామి దర్శనం కానీ, గురు చరిత్ర కానీ, సాయిబాబా చరిత్ర కానీ, సచ్చరిత్ర కానీ దర్శనాలు చేసుకోవటం కానీ, అలానే సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి విభూతితో అభిషేకం చేయటం, శివుడికి సాక్షాత్ శివుడికే మీరు శక్తి కొలది పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం, లేదా హోమం కానీ రుద్ర హోమం కానీ నవగ్రహ హోమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరైనా శక్తి లేని వారు సాయిబాబా గుడిలో ఇచ్చాగ్నిహోత్రంగా ఉండేటువంటి ధునిలో నవధాన్యాలు ప్రదక్షిణం చేసి వేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి మకర రాశి వారికి.